N777 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు కోర్టు వద్ద జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ఆదేశాల మేరకు మధ్యవర్తింపు యొక్క ప్రయోజనాల గురించి అవగాహన సదస్సు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి లంకా గోపీనాథ్ మాట్లాడుతూ మధ్యవర్తింపు యొక్క ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ బుగత శివనారాయణ, కుసుమంచి సూర్యప్రకాష్, అవసరాల దేవి, ఆకాశపు మల్లేశ్వరరావు, మీడియేటర్స్ ఆడారి సుగుణ, రమణం వీర వెంకటరావు, పారాలీగల్ వాలంటీర్స్ నాగదుర్గ, ప్రత్తిపాడు బార్ అడ్వకేట్, ప్రత్తిపాడు కోర్టు సూపరింటెండెంట్ మరియు స్టాఫ్ మెంబర్స్, కక్షిదారులు పాల్గొన్నారు. ఉన్న కేసు మీ అమ్మాయి కేసు మీ అమ్మాయి కేసు ఉంది మధ్యవర్తి ద్వారా మనం రాజీ చేసుకుంటే మంచి పరిష్కారం వస్తుంది. దాన్ని లోకల్గా కూడా రద్దు చేయకుండా మనం కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడం ద్వారా పరిష్కారం అవుతుంది అనేది ఈ మధ్యవర్తి కార్యక్రమం ఉద్దేశం. ప్రధానంగా దీంతో కాలం కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తాయి. అలానే ఒక విలువైనటువంటి జీవితం గైడైపోవడం లేకపోతే ఆరైపోవడం కోర్టు చుట్టూ తిరిగే ఆ టైం కూడా కలిసి వస్తుంది అనేది దీనికి ప్రధాన ఉద్దేశం. మీరు వారం మొత్తంలో నిర్వహిస్తాం. దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీ చేతులు రాజీ పడడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుందని చెప్పి మీరు చెప్తున్నారు. అవకాశం న్యాయస్థానంలో మీకు ఉండదు, ఎందుకంటే టైం చాలా తక్కువ, కేసులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక కేసే ఉండొచ్చు, న్యాయవాదులకి చాలా కేసులు ఉంటాయి, అదేవిధంగా కోర్టుకి చాలా కేసులు ఉంటాయి. కాబట్టి ఇన్ టైంలో అవి పూర్తి చేయలేము మేము. దానివల్ల ఏంటి అంటే మీకేమనిపిస్తుంది అంటే అదేంటి మా ఒక్క కేసే కదా, ఎందుకు ఇంత డిలే అవుతుందన్న ఫీలింగ్ అడుగుతుంది. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే అలాంటి కేసులు చాలా ఉన్నాయి మాకు కానీ న్యాయవాదులు కానీ. దానివల్ల ఏంటంటే ఒకేసారి అన్ని కేసులు మేము కూడా తీసుకొచ్చేది. ఇప్పుడు మిగిలిన దేశాల్లో ఏంటి అంటే తక్కువ కేసులకి ఎక్కువ మంది జడ్జెస్ ఉంటారు, మన దగ్గర ఎక్కువ కేసులు తక్కువ మంది జడ్జెస్ ఉన్నారు. ఎందుకంటే జనాభా ఎక్కువ, అదేవిధంగా లిటిగేషన్ కూడా ఎక్కువ మన దగ్గర. అయితే మీడియేషన్లో మీకు ఏం జరుగుతుందంటే ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నారో ఇక్కడ ట్రైనింగ్ వాళ్ళందరూ ట్రైన్డ్, ఇక్కడ అందరికీ ట్రైనింగ్ ఇచ్చున్నారు. వాళ్ళు అడ్వకేట్స్ కాదు, మీడియేటర్స్గా మధ్యవర్తులుగా ఉంటారు. మధ్యవర్తిత్వానికి ఎవరైతే వస్తారో వాళ్ళని కూర్చోబెట్టి మొదట ఒక పార్టీ ఒక కక్షిదారుని యొక్క వర్షన్ వింటారు, తర్వాత రెండో పార్టీ యొక్క వర్షన్ వింటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకునేవి ఒకరికొకరు వాళ్ళు చెప్పరు. ఈవెన్ అక్కడ మీడియేషన్లో జరిగేవి ఏవి కూడా మా నాలెడ్జ్లో రావు, వాళ్ళ జడ్జికి కూడా చెప్పరు. పర్సనల్గా మీరు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మీ ప్రాబ్లం ఏంటన్నది A to Z మొత్తం కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అదేవిధంగా అటుపక్క పార్టీ కూడా అదే మధ్యవర్తిత్వం ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ మధ్యవర్తికి అలానే చెప్తారు. ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి అసలు డిస్ప్యూట్ ఎక్కడ ఉండదో వాళ్ళు రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ మీకు ఇంకా బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఓపెన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు కోర్టుకు వచ్చినప్పుడు మీకు సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పలేకపోవచ్చు, అంటే చెబితే అక్కడ న్యాయస్థానంలో ఎటువంటి నిర్ణయం వస్తుందని ఒక చిన్న భయం ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఏముండదు. మీరు ఏదైతే చెప్తారో అదంతా కూడా కాన్ఫిడెన్షియల్ అండి. అసలు అక్కడ జరిగేదానికి తర్వాత కోర్టుకు వచ్చే ప్రొసీడింగ్కి సంబంధం లేదు. మీరు ఫ్రీగా ఓపెన్గా మీ ఫ్యామిలీ మెంబర్కి ఎట్లా షేర్ చేసుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ చెప్తే వాటన్నిటిని సెగ్రిగేట్ చేసి ఇద్దరు పార్టీలు కూర్చోబెట్టి ఎవరైతే న్యాయవాది మధ్యవర్తి ఉంటారో వాళ్ళు మాట్లాడి మీకేం కావాలో వాళ్ళకేం కావాలో మీరు ఓపెన్గా చెప్పవచ్చు. దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఎలా బేరం వాడుకుంటామో ఏదైనా వస్తువు కొనాలన్నప్పుడు బేరం వాడినప్పుడు మనం ఒక రేటు వాళ్ళు ఒక రేటు చెప్పిన తర్వాత ఒక అమౌంట్ ఫిక్స్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, మీవేమి ఉన్నాయో మావున్నాయి, అంటే అమౌంట్ పర్పస్ కాదు. ఇక్కడ మీరేమైతే చెప్తారో వాళ్ళు ఏమైతే చెప్తారో అవన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇద్దరికి ఏదైతే సమానంగా ఉంటుందో సమానత్వం ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే మధ్యవర్తిత్వంలో ఆ కేసుని అక్కడ డిస్పోజ్ చేస్తారు. దానివల్ల మీకు బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పారు. ఒక కేసు ఇప్పుడు మనం న్యాయస్థానంలో తేలాలి అంటే అట్లీస్ట్ 3 to 5 years పడుతుంది. అంటే 3 ఏళ్లలో మీరు ఎన్నిసార్లు కోర్టుకు రావాలి, మీ మీద కేసు ఉందని చెప్పి మీరు అందరి ముందు మీ ఊళ్ళో అందరికీ తెలుస్తుంది. దాంతోపాటు మీ టైంని మీ జాబ్ని ఎంప్లాయ్మెంట్ని వదిలేసుకొని రావాల్సి ఉంటుంది. అవి వచ్చిన తర్వాత ఆ రోజు అవుతుందో లేదో తెలియదు, మళ్ళీ ఎప్పటికో ఫైనల్ డిసిషన్ రావాలి. ఈ లోపల మీకు ఏవేవో పనులు ఉంటాయి, అవన్నీ వదులుకొని ఒక కేసు మన మీద ఉంది అని చెప్పి మీ మైండ్లో ఎప్పటికీ ఉంటుంది. దానితోడు మీరు అడ్వకేట్ ఫీజులు చెల్లించాలి, మీ ట్రావెలింగ్కి అమౌంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మధ్యవర్తి